SSY సుకన్య సమృద్ధి యోజన ఇది ప్రతి ఒక్క ఇంటికి చాలా ఉపయోగపడే స్కీమ్ అండి. ఇది గవర్నమెంట్ స్కీమ్. సో ఎవరైతే ఆడపిల్లలు పుడతారో వాళ్ళకి ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. సుకన్య సమృద్ధి యోజన సింపుల్ గా మనం SSY అని అంటారు. సో ఇది 100% గవర్నమెంట్ స్కీమ్ అండి. సో ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుడతారో వాళ్ళ సెక్యూర్ అంటే వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారో ఇది చాలా అంటే చాలా 100% సెక్యూర్ స్కీమ్ అని మనం చెప్పొచ్చు. సో ఇందులో ఏంటంటే మీ యొక్క ఎవరైతే పాప పుడుతుందో లేదంటే ఆడపిల్ల పుడుతుందో వాళ్ళ చదువు కోసమైనా లేదంటే వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ కోసం అంటే వాళ్ళ బయట ఫ్యూచర్ గురించి అయినా లేదంటే వాళ్ళ పెళ్లి కోసమైనా సో మీరు ఎవరైతే పెళ్లి కోసం మంచి స్కీమ్ కోసం వెతుకుతున్నారో ఇది 100% చాలా అంటే చాలా బెస్ట్ స్కీమ్ అని చెప్పొచ్చు. సో ఈ సుకన్య సమృద్ధి యోజన SSY అనే స్కీమ్లో ఎంత అసలు ప్రాసెస్ ఏంటి, అసలు దీంట్లో మనం ఎంత అమౌంట్ అనేది చేయొచ్చు అండ్ ప్రతిరోజు మన అమౌంట్ అనేది వేయచ్చా లేదంటే ఒకసారి మాత్రం వేయచ్చు అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా ఎవరైతే ఈ పాప పుడుతుందో లేదంటే ఆడపిల్ల పుడుతుందో వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. తర్వాత మీరు పాప పుట్టిన మొదటి రోజు నుంచి 10 years అంటే పాప ఫస్ట్ డే నుంచి 10 years వరకు మీరు స్కీమ్ అనేది తీసుకోవచ్చు. SSY దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళి మీరు స్కీమ్ అనేది తీసుకోవచ్చు. అది 10 years సో 10 years 1 day అంటే ఒక రోజు దాటినా మీరు ఈ స్కీమ్ లో తీసుకోవడానికి అవ్వదు. ఖచ్చితంగా ఒక రోజు నుంచి 10 years లోపు ఈ స్కీమ్ అనేది తీసుకోవాలి. తర్వాత ఈ స్కీమ్ తీసుకున్న తర్వాత ఎవరెవరికి ప్రతి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలకి ఈ స్కీమ్ వరకు తీసుకోవచ్చు. ఒకవేళ ఒక కాన్పులో ఇద్దరు ట్విన్స్ పుడితే 3 ఆడపిల్ల వరకు ఈ స్కీమ్ అనేది మనం తీసుకోవచ్చు. సో మీరు అడగొచ్చు ఇది ఇంట్రెస్ట్ రేట్ ఎంత వస్తుంది. సో ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది 8.2% ప్రజెంట్ అయితే 8.2% రన్ అవుతుంది. మీరు అడగొచ్చు 8.2% చాలా తక్కువ, మ్యూచువల్ ఫండ్స్ లో దాంట్లో పెడితే 100% వస్తుంది, 80% వస్తుంది, 70% వస్తుందని. సో అది మార్కెట్ రిస్క్ మీద డిపెండ్ ఉంటుంది. ఇది టోటల్లీ 100% రిస్క్ అండి. అవును మీకు 100 రూపాయలు వచ్చిందంటే ఇందులో 8 రూపాయలు వేయండి. మీరు ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ వస్తుంది అనుకుంటే అందులో 20 రూపాయలు వేయండి. కానీ ఇది 100% గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ఖచ్చితంగా మీకు సెక్యూరిటీ ఉంటుంది. సో మీ అమౌంట్ అనేది నాకు ఇక్కడ మీరు భరోసాగా ఉండొచ్చు ఈ అమౌంట్ నాకు ఖచ్చితంగా వస్తుంది అని. సో మీరు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సో SSY లో మీరు ప్రతిరోజు అమౌంట్ అని వేయచ్చు లేదంటే సంవత్సరానికి ఒక రోజు అని వేసుకోవచ్చు. సో మినిమం అమౌంట్ ఎంత వేయాలి? సో దీంట్లో మినిమం అమౌంట్ అనేది మనం 250 రూపాయలు వేసుకోవచ్చు లేదా మాక్సిమం అమౌంట్ అనేది 1,50,000 దాకా మీరు సంవత్సరానికి ఒకసారి లేదంటే నెల మీరు 3,000 4,000 చొప్పున వేసుకోవచ్చు. సో ఇది బెస్ట్ అని అలా చెప్తున్నాను. సో ఇప్పుడున్న ప్రెసెంట్ మీరు కంపేర్ చేసుకుంటే సో FDతో కంపేర్ చేసుకుంటే మీకు మహా అయితే 5 to 6% ఇస్తుంది. కానీ ఇక్కడ మనకి 8.2% అనేది వస్తుంది. ప్లస్ మీకు ఇంట్రెస్ట్ ఏదైతే ఏదవుతుందో అది వస్తుంది. అయితే ఇది 15 years వరకు మీరు పేమెంట్ చేయాలి. టెన్యూర్ అనేది 15 years వరకు మీరు పేమెంట్ చేస్తూ ఉండాలి. తర్వాత 6 years లాక్ పీరియడ్ ఉంటుందండి. అంటే 6 years లాక్ పీరియడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు సో చైల్డ్ ఏజ్ మీరు ఫస్ట్ డేనే తీసుకుంటే అప్ టు 21 years వరకు తర్వాతే మీకు మెచ్యూర్ అమౌంట్ అనేది వస్తుంది. ఓకే, సో 15 years వరకు మీరు పేమెంట్ చేస్తారు. తర్వాత 6 years లాక్ అవుతుంది. లాక్ అయిన తర్వాత 21 years కి మీకు మెచ్యూర్ అమౌంట్ అనేది వస్తుంది. అయితే మీ చైల్డ్ అనేది 5 years లోపల మీరు స్టార్ట్ చేశారనుకుందాం. సో 5 years దగ్గర స్టార్ట్ చేస్తే ప్లస్ 21 అంటే 26 years కి మీకు మెచ్యూర్ అమౌంట్ అనేది వస్తుంది. సో 26 years కి మీరు అమౌంట్ తీసుకోవచ్చు. అది ఎడ్యుకేషన్కి ఉపయోగించుకోవచ్చు లేదంటే మీరు షాదీ కోసం పెళ్లి కోసం చూసుకోవాలనుకుంటే పెళ్లి కోసం కూడా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మీ యొక్క సో ఇవి మనం బెనిఫిట్స్ అయితే మాట్లాడుకున్నాం కదా, ఇంట్రెస్ట్ అనేది 15 అండ్ ఇంకా ఇంకొక బెనిఫిట్ ఉంది. ఒకవేళ మీరు ట్యాక్స్ పేయింగ్ అయితే మీరు 1.5 lakhs వరకు EEE అంటే ఎక్సెప్షన్ సో 3 ఎక్సెప్షన్ అనేది పొందొచ్చు. అంటే మీరు ఎగ్జాంపుల్కి మీ ప్యాకేజ్ అనేది 10 lakhs అయితే మీరు 8.5 lakhs మాత్రమే ట్యాక్స్ అనేది పే చేయాలి. 1.5 lakhs అనేది మీకు ఎక్సెప్షన్ వస్తుంది ఒకవేళ మీరు 1.5 lakhs అనేది మీరు స్కీమ్ ద్వారా అమౌంట్ పే చేస్తే. సో SSY అనేది మీకు అర్థమైంది కదా. 15 years వరకు మీరు రెగ్యులర్గా పే చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీ చైల్డ్ ఏజ్ అని 5 years అయితే 5 years నుంచి స్టార్ట్ చేసుకుంటారు. తను 20 years వరకు మీరు పే చేస్తారు. 6 years లాక్ అవుతుంది. 26th మీరు ఏదైతే 1 to 15 years వరకు పే చేశారో ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి నెక్స్ట్ ఇయర్స్ కూడా ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి మీకు 21 years కి మీ అమౌంట్ అనేది మీకు వస్తుంది.
సో మీ అమౌంట్ అనేది మీకు వస్తుంది. సో దీంట్లో ఇంకా దీంతో మీరు ఇది ఓన్లీ చైల్డ్ అండి, ఆడపిల్లలకు మాత్రమే. ఒకవేళ మీరు మీ అబ్బాయికి లేదంటే మీకోసం సెల్ఫ్ కోసం స్కీమ్స్ కూడా ఉన్నాయి, దాన్ని పీపీఎఫ్ అంటారండి. సో పీపీఎఫ్ ఇది ప్రొవిడెంట్ ఫండ్, ఇందులో మీకు 7.2% వస్తుంది. ఇది మీరు ఎవరికైనా తీసుకోవచ్చు. కానీ ఎస్ఎస్ఐ అనేది ఓన్లీ గర్ల్ చైల్డ్. ఓకే, గర్ల్ చైల్డ్ ఫ్రమ్ 1 to 10 years. సో ఇప్పుడు దాకా మనం బెనిఫిట్స్ అనేవి మాట్లాడుకున్నాం కదా. సో బెనిఫిట్స్ అనేవి మాట్లాడుకున్నాం, ఇంట్రెస్ట్ బాగానే వస్తుంది, ఇంత అమౌంట్ నాకు వస్తారంటున్నారు. ఇప్పటి నుంచి 5 నుంచి 10 years వరకు 15 years వరకు పెడితే 6 years వరకు ఇచ్చేస్తే నాకు అమౌంట్ వచ్చేస్తుంది, బాగానే ఉంది. సో దీంట్లో ఉన్న మైనస్ ఏంటంటే అన్నిటికి ప్లస్ ఉండవు కదా, మైనస్ కూడా ఉంటాయి. సో మైనస్ ఏంటి? సో మీరు ఏమనుకుంటారంటే నేను నెలకి సంవత్సరానికి 1,50,000 కడతాను, ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ 8.2%. సో నేను మహా అయితే 22 lakhs పే చేస్తాను, నాకు రిటర్న్లో 66 lakhs వరకు వస్తుందని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటాను. కానీ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎప్పుడు ఇదే ఉంటుందండి, ఒకవేళ పెంచవచ్చు తగ్గించవచ్చు. సో తగ్గించినప్పుడు ఈ అమౌంట్ అనేది డిఫరెన్స్ వస్తుంది. సో ఇదే అమౌంట్ అనేది మీకు వస్తుందని గ్యారంటీ లేదు, ఇది డిఫరెన్స్ అవ్వచ్చు, కొంచెం తగ్గచ్చు పెరగచ్చు. మ్యాక్సిమం మన గవర్నమెంట్ ఉన్న వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఒకటి. రెండోది, మీకు ఎమర్జెన్సీ అయ్యి అమౌంట్ తీసుకోవాలి అనుకుంటే కుదరదు, ఎందుకంటే ఇది కంప్లీట్లీ లాక్. మీకు ఎటువంటి అవసరం తీసుకోవడానికి అవ్వదు, ప్లస్ దీని మీద లోన్ కూడా ఇవ్వరు. అదే పీపీఎఫ్లో అయితే మీకు లోన్ ఆప్షన్ ఉంటుంది, అఫ్ కోర్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ కంప్లీట్లీ లాక్ అయి ఉంటుంది, మీకు లోన్ ఆప్షన్ కూడా ఉండదు. సో దిస్ ఇస్ ద మైనస్ చెప్పొచ్చు. బట్ ఎస్, ఇంకో ప్లస్ పాయింట్ దీని పాయింట్లో చెప్పొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మంచి అమౌంట్ ఉందండి, ఎఫ్డీలో వేశారు, వెంటనే బ్రేక్ చేసేసి ఫర్నిచర్ తీసుకోవాలన్నా ఏదో అవసరం ఉందని తీసుకోవచ్చు. కానీ ఇది కంప్లీట్లీ దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, మీ యొక్క చైల్డ్ హైయర్ ఎడ్యుకేషన్ లేదంటే వాళ్ళ మ్యారేజ్ కోసం. సో మీరు ఎటువంటి అంటే అవసరాలకు వాడకుండా మీకు ఎప్పటికీ ఈ ఆప్షన్ అనేది ఉంది. అంతవరకు మీరు వెయిట్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది, అండ్ సెక్యూర్ మీ యొక్క పిల్లలకి సెక్యూర్ లైఫ్ అనేది మీరు ఇస్తారు. సో ఇక్కడ మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ఎవరైతే ఎర్నింగ్ పర్సన్ పేరెంట్ ఉన్నారో, ఎర్నింగ్ పేరెంట్ అనేది ప్రతి నెల పేమెంట్ చేస్తున్నారండి. ఎర్నింగ్ పేరెంట్ సో ఎర్నింగ్ పేరెంట్ ఉన్నారు. సో ఎర్నింగ్ పేరెంట్ అనేది ప్రతి మంత్ గవర్నమెంట్ స్కీమ్ అంటే SSYలో 60,000 or 80,000 సమ్ అమౌంట్ వేస్తూ ఉన్నారు. సడన్ గా ఈ మనకు ఎర్నింగ్ పేరెంట్ అనేవారు లేరు అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు 2 ఆప్షన్స్ అనేది మీరు మనకి అందులో వస్తుంది. ఒకటి, ఎప్పుడైతే డిమెన్స్ అయిందో అప్పుడు మీరు పే చేసిన అమౌంట్ అనేది మొత్తం ఇంట్రెస్ట్తో సహా తీసేసుకోవచ్చు. మొత్తం అమౌంట్ అనేది మీరు ఇంట్రెస్ట్తో సహా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు 5 years వరకు పే చేశారు అనుకుందాం. ఓకే, 5 years వరకు పే చేస్తే మిగతా అంతా లాక్ అయ్యి సో మీరు ఇంకా అమౌంట్ వేయడానికి ఉండదు. 20 years వరకు వెయిట్ చేస్తే మిగతా మొత్తం అమౌంట్ అనేది మీరు 21st year మెచ్యూరిటీ తీసుకోవచ్చు. సో ఇది ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ పేరెంట్ ఎవరైతే పేమెంట్ కడుతున్నారు, లేదు అమౌంట్ తీసుకోవాలనుకుంటే ఎంతవరకు పెట్టారో అది నామినీ ఎవరైతే పెడతారో వాళ్ళకి చైల్డ్ అయితే వచ్చేస్తుంది. కంటిన్యూ చేయడానికి అయితే ఆప్షన్ ఉండదు ఇందులో. ఓకే, ఇందులో కంటిన్యూ చేయడానికి ఆప్షన్ ఉండదు. అండ్ ఒకవేళ ఖచ్చితంగా అమౌంట్ తీసుకోవాలనుకుంటే ఇంకో ఆప్షన్ అండి, మనకి మెడికల్ ఎమర్జెన్సీ. సో మెడికల్ ఎమర్జెన్సీ కింద 50% అనేది తీసుకోవచ్చు, లేదా క్లోజ్ అనేది చేసుకోవచ్చు. ఇది ఆప్షన్, ఇది మాత్రమే ఆప్షన్. ఒకవేళ గెలిచేయాలి NRI బయటికి వెళ్ళిపోతే ఇది క్లోజ్ అయిపోతుందండి అకౌంట్. ఓన్లీ ఇండియన్ చైల్డ్ మాత్రమే ఇది మనకి వర్తిస్తుంది. సో ఇది మనకి కొన్ని కొన్ని మైనసెస్ అయితే ఉన్నాయి. సో మనం క్రాస్ మాట్లాడుకున్నాం, మైనస్ మాట్లాడుకున్నాం. ఓకే, ఇక్కడ మనం డిసైడ్ అయిపోయాం దీనికి వెళ్ళాలా వద్దా, SSYకి వెళ్ళాలా వద్దా. ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం 8.2%లో మీరు ప్రతి నెల 1.5 lakhs చేస్తే 15 yearsకి మీరు 22 lakhs వరకు పెడతారు. అంటే మీకు ఇంట్రెస్ట్ అమౌంట్ 44 lakhs అప్రాక్సిమేట్లీ అనేది, ఇది అప్రాక్సిమేట్ చేస్తున్నాను. మొత్తం మీకు 66 lakhs వరకు అమౌంట్ అనేది వస్తుంది ఆఫ్టర్ 21 years. ఓకే, ఇది మీ యొక్క గర్ల్ చైల్డ్కి 18 years తర్వాత, అంటే మీ యొక్క పాప ఫస్ట్ నుంచి కడితే 18 years తర్వాత 21st yearsకి మీరు తనకి యాక్సెస్ ఉంటుంది. 18 years తర్వాత 21 yearsకి తనకి యాక్సెస్ ఉంటుంది, తను తీసుకోవచ్చు. ఓకే, సో ఇది స్కీమ్ క్యాలిక్యులేటర్. ఇది మీరు
ఎగ్జాంపుల్ మార్చుకోవచ్చు, 40,000 60,000 అది మీ అమౌంట్. మనం మాట్లాడుకున్నాం కదా మంత్లీ ఇయర్లీ 250 మినిమం అండ్ 1,50,000 ఈజ్ మ్యాక్సిమం అమౌంట్. ఒకవేళ 250 అమౌంట్ కూడా మీరు మెయింటైన్ చేయకపోతే 50 రూపీస్ పెనాల్టీ అనేది ఉంటుంది ఇయర్కి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత. సో నౌ కమ్ టు ది, ఇప్పుడు ఓకే మనం ఇంత వస్తుంది, ఇంత క్యాలిక్యులేట్ చేసుకున్నాము, ఇది ఓకేనా కాదా మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నారు, ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఏం చేయాలి? సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? సో ఫస్ట్ డేనే మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే మీకు ఆధార్ కార్డ్ ఇస్తారండి. ఫస్ట్ డే ఆధార్ కార్డ్ ఏముంటుందంటే లైక్ చైల్డ్ ఆఫ్ పలానా అంటే ఇది 5 years వరకు పనిచేస్తుంది ఈ ఆధార్. సో చైల్డ్ ఆఫ్ రేవంత్. ఓకే, సో మన నేమ్ అప్పుడు పెట్టం కాబట్టి చైల్డ్ ఆఫ్ రేవంత్ ఫస్ట్ డే. లేదు 10 days తర్వాత నాకు తెలిసి బర్త్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. సో డైరెక్ట్గా బర్త్ సర్టిఫికేట్ తీసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్. సో ఇవి సరిపోతుందండి, ఈ 4 ఉంటే సరిపోతుంది. లేదు నాకు తెలిసి 3-4 monthsలో మీకు ఆధార్ కార్డ్ కూడా వచ్చేస్తుంది. వాళ్ళు 3 months తర్వాత ఫస్ట్ డేనే కావాలనుకుంటే మీకు ఈ ఆధార్ ఇస్తారండి. 5 years వ్యాలిడిటీ ఉంటుంది. చైల్డ్ ఆఫ్ పేరెంట్ నేమ్ వస్తుంది. సో అప్పటికి ఇంకా నేమ్ పెట్టాలి కాబట్టి నేమ్ వచ్చిన తర్వాత మీరు చేసుకోవచ్చు. సో ఈ డాక్యుమెంట్స్తో మీరు ఎస్ఎస్వై అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఎస్ఎస్వై ఓపెన్ చేసుకోవచ్చు. మీ నియరెస్ట్ బ్యాంక్లోనే ఓపెన్ చేసుకోవచ్చు. మీరు డైలీ అమౌంట్ వేసుకోవచ్చు, లేదనుకుంటే మంత్లీకి ఒకసారి వేసుకోవచ్చు. సో గెల్చేయాలి అనేది ఎవరింట్లో వాళ్ళ పిల్లలకి గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. సో ఆడపిల్లలకి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలి. సో ఇలాంటి స్కీమ్స్ ఇచ్చి మీకు మిమ్మల్ని భరోసా ఇస్తుంది. కాబట్టి ఇది ఎస్ఎస్వై అనేది నేనైతే 100% నేనైతే రికమెండ్ చేస్తాను. మీరు కూడా మీ యొక్క చూసుకొని టైమింగ్ పేమెంట్ చూసుకొని మీరు మిస్ చేయకుండా ఇది మీరు తీసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వెంటనే వచ్చేస్తుంది.